మంచి స్మైల్ ఇచ్చుకునే ఇస్తున్నారు అలా బండి తీయండి. అరే నువ్వు చేయొద్దు కదా. వినతిపత్రం సమర్పించడానికి దయచేసి ప్రభుత్వానికి పంపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. తెలంగాణ సాధించిన ఘనుడు కేసీఆర్ గారు మరి 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఎన్నో పథకాలు అమలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్ గారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రైతు బంధు అయితేమి, రైతు బీమానైతేమి, ఉచిత కరెంట్ అయితేనేమి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. అలాగే మరి సంక్షేమ పథకాలు ఎవరు అడగలే, ఎవరు చెప్పలే. ప్రతి పేదింటి ఆడబిడ్డకు మేనమామలాగా 1,116 రూపాయలు కట్నంగా ఇచ్చేవాడు. మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు ఎన్నికల్లో అబద్దాలు చెప్పి మేము తులం బంగారం ఇస్తామని చెప్పి అబద్దమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తక్షణమే ఈ తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మహిళా సోదరులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే 2,000 నుంచి 4,000 చేస్తాం, అలాగే అవ్వకు తాతకు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకు మరి 2,500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి అబద్ధం మాట చెప్పినటువంటి 420 హామీలు ఇచ్చి తప్పకుండా ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన అప్పటి పథకాలన్నీ అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క పథకాన్ని ఆపినా తప్పకుండా ఇది ఉద్యమం మొదలైంది. ఇంకా ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ జై